హాయ్ అందరికీ. ఇప్పుడు జొన్న రొట్టె చేస్తుంటా అని చెప్పేసి ఈరోజు సజ్జ రొట్టె చేశాను. బట్ సజ్జ పిండి లేకుండా ఉండే, బట్ ఇంట్లో సజ్జలు ఉండింటే వాటిని మిక్సీకి వేసి గ్రైండ్ చేశాను అనమాట. ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మెత్తగా వస్తుంది పిండి. సో క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం సజ్జ రొట్టె ట్రై చేయొచ్చు. బట్ దాంతోపాటు అది కొంచెం హెల్దీ ఫుడ్, కాకపోతే డైజెషన్కి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అంటే మార్నింగ్ తిన్నామంటే ఆఫ్టర్నూన్ మనం లేట్గా తిన్నా కూడా ఓకే సెట్ అయిపోతుంది అనేలా ఉంటుంది అనమాట. తొందరగా అరగదన్నమాట సజ్జ రొట్టె. బట్ హెల్దీ, ఇది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా తీయగా సూపర్గా ఉంటుంది అనమాట. సో వాటర్ ఎక్కువ పోసుకోకుండా మనం చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం పిండి తీసుకొని సో ఇలాగ అడుగున వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం చేతితో తడుతుంటే వచ్చేస్తుంది. అదే వేడి నీళ్ళు కలుపుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. చల్లనీళ్ళు అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఇలాగ రౌండ్గా చేస్తుంటే, ఒకవేళ ఎవరికైనా అలవాటు లేని వాళ్ళు ఉంటే క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు. అదైతే ఇంకా ఎలా చేసినా వస్తుంది. సో పిండి మీద ట్రై చేసే వాళ్ళైతే కంపల్సరీ కొంచెం పిండి ఎక్కువ వేసుకొని ట్రై చేసి ఇలా తడుతుంటే మంచిగా పెద్దగా వస్తుంది రొట్టె. దాన్ని తీసుకొని పెన్నం మీద వేసేసుకోవడం అనమాట. సో ఇలాగా అలవాటు లేని వాళ్ళైతే క్లాత్ మీద బెటరు. సో ఇలా పెన్నం మీద వేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవ్వనిచ్చి వాటర్ చల్లేసుకోవాలి. వాటర్ చల్లేసుకొని తిప్పేసుకోవడం అనమాట. ఇంక ఇది మామూలుగా ఇంకా రిమైనింగ్ మనకు జొన్న రొట్టె ప్రాసెస్ అలాగే ఉంటుంది. బట్ మీకు జొన్న రొట్టె వచ్చినంత మెత్తగా రాదనమాట, కొంచెం గట్టిగా ఉంటుంది. బట్ విత్ నాన్ వెజ్ ఆర్ వంకాయ కాంబినేషన్